టాలీవుడ్ నిర్మాతలు హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరుకున్నారు. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతలు భేటీ కాబోతున్నారు. సింగిల్ థియేటర్లకు పర్సెంటేజ్ ఇవ్వాలనే వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తో భేటీ అయి చర్చించనున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుత పరిస్థితులను ఆయనకు వివరించనున్నారు. నిన్న చిరంజీవితో చర్చలు జరిపిన సినీ నిర్మాతలు ఈ రోజు పవన్ కళ్యాణ్ తో సమావేశం కాబోతున్నారు. మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి కూడా నిర్మాతలకి అదే విధంగా ఎగ్జిబిటర్లకి మధ్య వార్ నడుస్తోంది. పర్సెంటేజ్లు కావాలి అని చెప్తున్నారు. దానికి సంబంధించి నిన్న మెగాస్టార్ చిరంజీవితో కూడా చర్చించారు. ఈ రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కావడానికి వస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గణేష్ ద్వారా. గణేష్, పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యేందుకు రాజమండ్రి షెల్టన్ హోటల్ కి సినీ ప్రొడ్యూసర్లు సితారా నాగవంశీ, మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్, కిలారి సతీష్ వీరు హాజరు కావడం జరిగింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ ఏదైతే గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఆయన అధికారులతో సమీక్ష సమావేశంలో ఉండడం జరిగింది. ఇది ముగిసిన తర్వాత ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యల మీద ఈ నిర్మాతలు ఎగ్జిబిటర్లతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. వచ్చే నెల 4వ తేదీన రామ్ చరణ్ నటించినటువంటి పెద్ది మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలోనే నిర్మాతలు ఎగ్జిబిటర్ల మధ్య పర్సెంటేజ్ విధానం మీద వివాదం నెలకొనడం జరిగింది. వాస్తవానికి ఎగ్జిబిటర్లకు గత ఏడాది అర్హరి వీరమల్లి సినిమా సందర్భంలోనే ఈ పర్సెంటేజ్ విధానం అమలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అది అమలు కాకపోవడంతో ఎగ్జిబిటర్లు దీని మీద గట్టి పట్టుబట్టడం జరిగింది. మే 23న దీని మీద ఎగ్జిబిటర్లు సమావేశమయ్యి పెద్ద సినిమా నుంచి పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయకపోతే పూర్తిగా థియేటర్లు మూసివేస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. ఇదే సందర్భంలో నిన్న నిర్మాతలు అదేవిధంగా ఎగ్జిబిటర్లు మెగాస్టార్ చిరంజీవితో సమావేశమయ్యారు. ఇదే సందర్భంలో ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశం కాబోతున్నారు. అంటే ఇక్కడ నిర్మాతలకు 14 రకాల ఆదాయం లభిస్తుంది. వారు ఎక్కడా కూడా నష్టపోవట్లేదు. థియేటర్కల్ రైట్స్ కావచ్చు, ఓటీటీ అంశాల్లో కావచ్చు, శాటిలైట్ రైట్స్ కావచ్చు, డిజిటల్ రైట్స్ కావచ్చు, ఇలా 14 రకాలుగా నిర్మాతలకు ఆదాయం వస్తుంది. కానీ ఎగ్జిబిటర్లు మాత్రం జిఎస్టీ కట్టాల్సి వస్తుంది, కరెంట్ బిల్లులు కట్టాల్సి వస్తుంది, మెయింటెనెన్స్ భారంతో ప్రతిసారి నష్టపోతూ వస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా దీనికి రైట్స్ అమలు అవుతున్నాయి. కానీ ఇక్కడ రెంటల్ విధానం అమలు అవుతుంది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా మాకు పర్సెంటేజ్ సింగిల్ థియేటర్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి ఎగ్జిబిటర్లు అయితే డిమాండ్ చేస్తూ ఇవాళ చేస్తున్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశం కాబోతున్నారు. దీంట్లో సినీ పరిశ్రమలో ఉన్నటువంటి సమస్యలతో పాటుగానే ఎగ్జిబిటర్ల యొక్క ఈ పర్సంటేజ్ మీద సమావేశం చర్చించడం జరుగుతుంది. దీని మీద సానుకూల స్పందన వస్తుందని చెప్పి ఎగ్జిబిటర్లు అంతా కూడా భావిస్తున్నారు. ఇదే క్రమంలో మీటింగ్ తర్వాత ఎలాంటి అంశాల మీద చర్చించారు, దేనికి సానుకూలంగా స్పందించారనే వివరాలు వెల్లడే అవకాశం ఉంది. ఆశ గణేష్, మనం చూస్తున్న నిన్న ఏదైతే ఈ రోజు డిప్యూటీ సీఎం తో మీట్ కాకముందు నిన్న మెగాస్టార్ చిరంజీవితో ఏదైతే వాళ్ళు కోరిన దాని ప్రకారమే డిస్ట్రిబ్యూటర్స్ కూడా అడిగారు కదా. ఎగ్జిబిటర్స్ ఏదైతే ఇప్పుడున్నటువంటి వారిలో పెద్దన్న పాత్ర పోషించే వారు ఎవరు లేరు, మెగాస్టార్ ఒక్కరే ఉన్నారు కాబట్టి వారు మాతో కలిసి మాట్లాడి మేము మాట్లాడతామని అది జరిగింది. అప్పటికి కూడా సాల్వ్ కాలేదు, లేదంటే కొన్ని అంశాలు ఏదైనా పరిష్కారం దిశగా ముందుకు కదిలాయా? మిగిలిన విషయాల గురించి ఈ రోజు పవన్ కళ్యాణ్ కలవబోతున్నారా? అంటే గతంలోనే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక సబ్ కమిటీని వేయడం జరిగింది. దీనికి సురేష్ బాబును చైర్మన్ గా, అల్లు అరవింద్ ను, దిల్ రాజును కన్వీనర్లుగా, మిగిలిన నారాయణ, అశోక్లను సభ్యులుగా నియమించారు. వీరంతా కూడా ఒక గత ఏడాది నుంచి కూడా వర్కౌట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ సమయంలోనే పెద్ద సినిమా రిలీజ్ దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ అవుతున్నటువంటి సందర్భంలో ఎగ్జిబిటర్లు ఇదే సమయం మాకు అనుకూలం అని చెప్పి పర్సంటేజ్ విధానం మీద పట్టుబడుతున్నారు. నిన్న మెగాస్టార్ తో చర్చించినప్పటికీ కూడా ఈ నిర్ణయం అదే ఫిలిం ఛాంబర్ మీద ఆధారపడి ఉంది, అదేవిధంగా ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంది. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ తర్వాత సానుకూల పరిస్థితులు వస్తాయో లేదో చూడాల్సి ఉంది. థాంక్స్ ఫర్ ద అప్డేట్ గణేష్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.